Hey guys, what's up? This is Vishnu. Once again, welcome to my Tech Pro YouTube channel. Guys, వాళ్ళ వీడియోలో మనం ఒక పీసీ బిల్డ్ చేయాలంటే మనకి ఏమేం పార్ట్స్ కావాలి, అసలు ఒక పీసీలో అది ఒక సిపియూలో ఏమేం పార్ట్స్ ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఇక నా నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ఇప్పుడు ఆ పీసీ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఆ పీసీలో పార్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మదర్ బోర్డ్ కానీ ర్యామ్ కానీ అవన్నీ ఎలా వర్క్ చేస్తాయి అని అయితే చెప్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉన్నారంటే మన ఛానల్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు పీసీని ఫస్ట్ బిల్డ్ చేయాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ దేని గురించి బిల్డ్ చేస్తున్నాం అయితే మీరైతే అనుకోండి. నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను గేమింగ్ కోసం ఎడిటింగ్ కోసం అని. ఆ వీడియోస్ని కనుక చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, దాన్ని ప్రెస్ చేసి అయితే చూడండి. బేసిక్గా ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక క్యాబినెట్ అనేది కావాలి. క్యాబినెట్ అంటే మనకి బయటికి కనిపించే బాక్స్ ఉంటుంది కదా, దాన్నే క్యాబినెట్ అంటారు. అంటే మనం అందులో పార్ట్స్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాబినెట్స్ మామూలుగా 500 నుంచి స్టార్ట్ అయితే ఇంకా చాలా రేట్స్ అయితే ఉంటాయన్నమాట. క్యాబినెట్స్ మనకి ఒక లుక్ బట్టి ప్రైస్ అనేది అయితే ఉంటుంది, అందులో ఫీచర్స్ బట్టి ప్రైసెస్ అయితే ఉంటాయి. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసరికి మదర్ బోర్డ్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ మదర్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ర్యామ్స్ అని ఇంకా అంత డెలికేట్ ఉండేవి అయితే తీసుకోకూడదు, కొద్దిగా మంచి క్వాలిటీ ఉండేవి అయితే తీసుకోవాలి, మంచి కంపెనీ మదర్ బోర్డ్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే అన్నీ అందులోనే, అది ఒక్కటి పోయిందంటే దానివల్ల మనకి ర్యామ్స్ ప్రాసెసర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో మదర్ బోర్డు కూడా పీసీలో ఉంటుంది కాబట్టి అది కూడా ఒక మెయిన్ భాగమే అని గుర్తించాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ గురించి నేను వీడియోస్ చేస్తాను, అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెసర్ అంటే మంచి ప్రాసెసర్ తీసుకుంటా అంటే దేనికి సంబంధించింది ఆ ప్రాసెసర్ అంటే ఇప్పుడు గేమింగ్ కంటే కొద్దిగా ఒక కోర్స్ థ్రెడ్స్ చూసుకొని ప్రాసెసర్ తీసుకోవాలి. అదే నార్మల్ చూసుకుంటే ప్రాసెసర్ విషయంలో అంత ఏం అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ కొన్ని కంప్యూటర్స్లో ఉంటుంది, కొన్ని కంప్యూటర్స్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ప్రతి గేమింగ్ కంప్యూటర్కి గ్రాఫిక్ కార్డ్ అయితే చాలా ఇంపార్టెంట్. గేమ్స్ ఆడే వాళ్ళకి గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, ఇంకా ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ ఇంకా అంటే కొద్దిగా హై లెవెల్లో ఏవైతే వర్క్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే గ్రాఫిక్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. కానీ నార్మల్గా పీసీలో అంటే బ్రౌజింగ్కి కానీ రీసెర్చ్ పర్పస్ కానీ చిన్న గేమ్స్ లాంటివి చిన్న గేమ్స్ ఇంకా పీడిఎఫ్స్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అవన్నిటికి అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే అవసరం లేదు. తర్వాతది ర్యామ్ అనమాట. ఈ ర్యామ్ కూడా మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మల్టీ టాస్కింగ్లోని ఇంకా ఇప్పుడు గేమ్స్ ఆడే వాళ్ళకి ఎడిటింగ్ చేసే వాళ్ళకి ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇప్పుడు నార్మల్ యూసేజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత ర్యామ్ అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. ర్యామ్ వల్ల మనకి మల్టీ టాస్కింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టోరేజ్. ఈ స్టోరేజ్ విషయంలో గేమర్స్ అయితే ఎస్ఎస్డి తీసుకోవాలని నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మనకి నార్మల్గా అయితే స్టోరేజ్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఎస్ఎస్డి ఇంకా హెచ్డిడి. ఇంకా మనకి నార్మల్గా అయితే హెచ్డిడి అయితే సరిపోతుంది అన్నమాట. ఈ ఎస్ఎస్డి ఇంకా M.2 అని చెప్పాను కదా, ఇవి చాలా కొద్దిగా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి, కానీ దానికి తగ్గట్టుగా అవి అయితే పర్ఫామ్ అయితే చేస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి కూలింగ్ అన్నారు. కూలింగ్ సిస్టమ్ అనేది ఎంత బాగుంటే మన కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు నార్మల్ యూసేజ్కి అయితే ఆ ప్రాసెసర్ తోటి ఆ కూలింగ్ అవన్నీ వస్తాయి కాబట్టి మనకైతే అంత నార్మల్ యూసేజ్కి కూలింగ్ సిస్టమ్ అవన్నీ అంత పెద్ద విషయం కాదు. కానీ ఎవరైతే గేమ్స్ ఇంకా ఎడిటింగ్ చెయ్యాలి అనుకుంటారో వాళ్ళకి కూలింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకి కంప్యూటర్ ఎంత కూల్గా ఉంటే మనకి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏంటంటే పవర్ సప్లయర్ అనమాట. ఈ పవర్ సప్లయర్ మన ఓన్గా ఇండివిజువల్గా చూస్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టమే, కానీ మనం కొద్దిగా అనలైజ్ చేసి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పవర్ సప్లయర్ చూస్ చేసుకోవాలంటే మనం అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మన పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అని కొద్దిగా నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు గేమింగ్ కంప్యూటర్స్ అంటే ఆర్జీబీ లైట్స్, కూలింగ్ సిస్టమ్, మదర్ బోర్డు ఇంకా గ్రాఫిక్ కార్డు వీటన్నిటికి పవర్ రావాలి కాబట్టి కొద్దిగా మనకి ఎక్కువ వాట్స్ పవర్ సప్లయర్ అయితే ఉండాలి. ఎందుకంటే అవి చాలా
హైగా కొంతమంది దగ్గర ఎక్కువ ఫ్యాన్స్ ఉంటాయి. ఇప్పుడు గేమింగ్ కంప్యూటర్ అంటే కూలింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఎక్కువ ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి మనకి కొద్దిగా హై వోల్టేజ్ ఉన్న పిఎస్యు అయితే ఉంటుంది. ఇప్పుడు నార్మల్ యూసేజ్ అంటే ఇప్పుడు మామూలుగా ఉంటాయి కదా 250 వాట్స్ కానీ లేకపోతే 350 వాట్స్ కానీ అవి అయితే సరిపోతే. ఇవి చాలా ప్రైస్లో తక్కువ కూడా ఉంటే, ఇంకా కొద్ది 550 కార్సర్ బ్రాండ్ చాలా అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. పీసీ బిల్డ్ చేయాలంటే నేను చెప్పిన పార్ట్స్ ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ పార్ట్స్ అయితే మనకి అవసరం పడతాయి. ఇంకా కొన్ని పార్ట్స్ అయితే ఉంటాయి, అది యాక్సెసరీ కింద వస్తాయి. ఏంటంటే కీబోర్డ్, మౌస్, మానిటర్, పిఎస్యు, ఇంకా చాలా అయితే ఉంటాయి. దీనికి వైఫై రిసీవర్స్ అని ఇలా చాలా ఉంటాయి. వాటి గురించి కూడా వీలైతే ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా నా నెక్స్ట్ వీడియోస్లో నేను ఇదైతే బాగా ఫిక్స్ అయ్యాను అనమాట. అసలు ఇప్పుడు ప్రాసెసర్ తీసుకున్నాం అనుకోండి, అది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అది దాని యొక్క థీమ్ ఏంటి, అది ఎందుకు ఉంటుంది అసలు కంప్యూటర్లో, వాటి గురించి అయితే చెప్తాను. అవి మిస్ అవ్వకండి, అసలు చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్డ్వేర్లో అది అయితే చాలా ఇంపార్టెంట్. అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. జై హింద్.